మీ అందరికి ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నా. నాకు చాలా డీఎమ్స్ వస్తున్నాయి. ఏందంటే, "బ్రో నా లాగిన్ ఐడీ నేను మర్చిపోయినా. లాగిన్ ఐడీ డిలీట్ అయిపోయింది. లాగిన్ ఐడీ నాకు రాలే బ్రో." అసలు ఇట్లా ఇట్లా మెసేజ్‌లు వస్తున్నాయి చాలా మందికి. ఈ సెట్ అయినా, ఎంసెట్ అయినా. మీ అందరికి ఒకటే థింగ్ చెప్తున్నా నేను. లాగిన్ ఐడీ అనేది మీకు కౌన్సెలింగ్ అయిపోయినంక వస్తేనే మీరు అక్కడికెళ్ళి బయటికి రావాలి. ఎందుకంటే అది వస్తేనే మీకు అందులో ఐడీ వచ్చిన దాన్ని బట్టే మీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ అయితది. అదే మెయిన్ థింగ్ పెట్టుకొని అది రాకుండా అది డిలీట్ అయిపోయిందంటే ఎంత కేర్‌లెస్ ఎట్లుంటారు? ఇప్పటి నుంచైనా సరే ఫేజ్ 2 పోయినోళ్ళైనా ఇంక పోలే అంటే మాత్రం మీకు ఇది చాలా ఇంపార్టెంట్. లాగిన్ ఐడీ వచ్చినంకనే కౌన్సెలింగ్ నుంచి బయటికి రండి. ఒకవేళ మీరు ఇప్పటికైనా మీరు పోయిందనో ఏమన్నా అంటే ఒకసారి మీరు ఆ కౌన్సెలింగ్ సెంటర్‌కెళ్ళి కనుక్కోండి. ఎందుకంటే లాగిన్ ఐడీ పోయింది బ్రో నువ్వేమైనా ఎయి అంటే నేనేం చేస్తా చెప్పు? లాగిన్ ఐడీ అనేది మీకొస్తది మీ పర్సనల్‌గా. సో, దాన్ని ఏ నంబర్ ఇచ్చిర్రో గూడా గుర్తుపెట్టుకోండి. చాలా ఏమంటారు, మీరు మీ పేరెంట్స్ నంబర్ ఇచ్చిర్రా? లేకపోతే మీకు ఒకవేళ పర్సనల్ ఫోన్ ఉంటే మీ నంబర్ ఇచ్చిర్రా అనేది చూసుకోండి. మెసేజెస్ డిలీట్ చేసుకోకండి కొన్ని రోజుల వరకు. ఎందుకంటే డిలీట్ చేసిర్రనుకో వేస్ట్ అయిపోతది. కొంతమంది ఫోన్స్‌లలో డిలీట్ అయితాయి ఆటోమేటిక్‌గా. అట్లా కాకుండా చూసుకొని మీ నంబర్‌ల మీకు ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు కౌన్సెలింగ్ పోయిందే లాగిన్ ఐడీ వస్తది గదా! లాస్ట్‌కి ఆర్‌ఓసీ ఫార్మ్ తీసుకోంగానే రావాలని అవసరం లేదు. ఈ ఆర్‌ఓసీ ఫార్మ్ పిలవనికి ముందే మీకు మెసేజ్ వచ్చేయాలి. రాకపోతే వాళ్ళని అడగండి లైక్ నాకు లాగిన్ ఐడీ రాలేదు. ఎట్లా అని జెప్పి అడగండి వాళ్ళు పంపిస్తారా? మళ్ళేందో వాళ్ళే చెప్తారు. మీ ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ కౌన్సెలింగ్ అయిందో అక్కడికెళ్లి అడగండి. ఎందుకంటే నాకు చాలా డీఎమ్స్ వస్తున్నాయి కాబట్టి ఇది నాకనిపించింది ఈ వీడియో జేయాలని. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అయితే పక్కా ఫాలో చేయండి, కామెంట్ చేయండి. ఆల్సో నా యూట్యూబ్ ఛానెల్‌కెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కా. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బాయ్.